కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో డ్యాం గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో అక్కడ జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11:50 సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద పోటెత్తుండడంతో అధికారులు ఇప్పటికే గేట్లు ఎత్తడానికి సర్వం సిద్ధం చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:30కి అక్కడి నుండి విజయవాడ నుండి బయలుదేరి ఇక్కడ ఎల్పేటకు చేరుకుంటాడు. అనంతరం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత గంగమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మొత్తం ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఏదైతే ఆ గేట్లు ఎత్తి దిగువకు తరలించే సందర్భంలో మొత్తం శ్రీశైలం డ్యామ్ ఇప్పటికే పూర్తిగా నిండు కుండాన్ని తలపించేలాగా ఉంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా గేట్లను ఎత్తడానికి సర్వం సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి 10:30కు వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గంగమ్మకి జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే 1,70,000 క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుంది. 215 టీఎంసీలో ఉన్నటువంటి ఇప్పటికే దాదాపు 200 దగ్గర టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. 885 అడుగులు ఉన్నటువంటి ఆ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి వరద నీరు పోటెత్తుండటంతో దాదాపు 1 నెల ముందరే గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున ఎగువ నుండి కురుస్తున్నటువంటి వర్షాలకి వరద రావడంతో శ్రీశైలం గేట్లకు ఎత్తడానికి సర్వం సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం 2 రోజుల నుండి తీవ్రంగా ఏదైతే అక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అన్నింటినీ పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నిన్నటి రోజునే అక్కడికి చేరుకోవడం జరిగింది. బుడ్డా రాజశేఖర రెడ్డి అధికారులతో ముఖ్యమంత్రి ఏర్పాట్లపైన పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే జలహారతి ఇచ్చిన తర్వాత ఆ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. 10:30కి విజయవాడ బయలుదేరి ఇక్కడ 11 గంటలకు వస్తాడు. 11 గంటల తర్వాత మల్లికార్జున బ్రహ్మరామనికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుకుని అక్కడ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఎప్పుడెప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తుతారని ఎదురు చూస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. దాదాపు లక్షల క్యూసెక్లు ఇప్పటికే వరద చేరుకోవడం జరుగుతూ శ్రీశైలం డ్యామ్ నిండు కుండని తలపిస్తూ ఉంది. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినటువంటి సాగునీరు అందించే ప్రాజెక్టు, అదేవిధంగా విద్యుత్ ఎడమ కుడి గట్టు జల విద్యుత్ గాని ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అదేవిధంగా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు సంబంధించిన ప్రజలు అదేవిధంగా ఎవరైతే పర్యాటకులు ఉంటారో పర్యాటకులకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి శ్రీశైలం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి విజయవాడ నుండి బయలుదేరి ఇక్కడికి చేరుకుంటాడు. అనంతరం శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సుమా, థాంక్యూ.